విజయవాడలో జరుగుతున్న ఎన్టీఆర్ 21వ వర్ధంతి కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. వీడియోస్ నేను కలెక్ట్ చేసి ఒక పద్ధతి ప్రకారం ఈరోజు ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా తెలుగు ప్రజలందరినీ నేను కోరేది ఒకటే, మీ దగ్గర అన్నగారి జ్ఞాపకాలు ఏమున్నా కూడా ఒక ఫోటో కానివ్వండి, ఒక పోస్టర్ కానివ్వండి, ఏమున్నా కానీ, లేదంటే మన టేప్ క్యాసెట్ కవర్ ఏమి, జాకెట్ ఏమి, ఏమున్నా కూడా దయచేసి మాకు కాంట్రిబ్యూట్ చేయమంటున్నాను. ఎన్టీఆర్ ట్రస్ట్కి కాంట్రిబ్యూట్ చేయమన్నా. ఎందుకంటే మన తెలుగు వాళ్ళందరూ గర్వపడే విధంగా మేము ఈరోజు ఆలోచిస్తున్నాం. ఒక అద్భుతమైన మ్యూజియం ఏర్పాటు చేయాలి. ముందల నిమ్మకూరులో ఏర్పాటు చేద్దాం అనుకున్నాం, కానీ అందరూ సూచనల మేరకు నిమ్మకూరు అయితే ప్రజలందరూ వెళ్ళేదానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. రాజధాని ఎక్కడుందో అక్కడనే మీరు ఏర్పాటు చేయాలని ఇక్కడున్న పెద్దలందరూ నాకు సూచించారు. వాళ్ళ సూచన మేరకు రాబోయే 3-4 సంవత్సరాల్లో తప్పనిసరిగా అమరావతిలోనే ఎన్టీఆర్ ట్రస్ట్ మ్యూజియం ఏర్పాటు చేస్తాం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎన్టీఆర్ లాంగ్ పెండింగ్ నుంచి భారతరత్న అనేది ఒక డిమాండ్ ఉంది తెలుగు వాడితే, దానిపై ఎలా స్టెప్ తీసుకోబోతున్నారు? 100% అమ్మా. చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం మనం కోరుతున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. మీరు భారతరత్న ఇవ్వాలనేది మేము కంటిన్యూస్గా చేస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్యన ఎవరికి వాళ్ళు కూడా ఇవ్వలేదు, కానీ 100% ఆ డిమాండ్ కొనసాగుతుంది. దాంట్లో ఎలాంటి అంబిగ్యూటీ తెలుగుదేశం పార్టీకి లేదు. ఇంకైనా ఇంకొక పక్కన మీరు చూస్తే, పోయిన సంవత్సరం మనం మొదటి దశగా లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ఏర్పాటు చేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా పోయిన సంవత్సరం ఇరు రాష్ట్రాల్లో 14,000 మంది రక్తదానం చేస్తాం జరిగింది. ఈరోజు అది మళ్ళీ మనం ప్రవేశపెడతాం జరిగింది. మా అంచనా ప్రకారం దాదాపు 20,000 మంది ఇరు రాష్ట్రాల్లో రక్తదానం చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా అటు తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, అండమాన్ నికోబార్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి మేము కూడా రక్తదానం చేస్తాం, మాకు కూడా ఏర్పాటు చేయమంటాం జరిగింది. దాంట్లో భాగంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఈ లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కూడా జయప్రదం చేస్తాం జరుగుతుంది. ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఇక్కడ ఎప్పుడు అది మీరు మా మామయ్య గారిని అడగాలి. ఎందుకంటే బాలమాయ కింద చైర్మన్గా ఆయన ఉన్నారు. ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు చూసుకుంటారు ఎక్కడ ల్యాండ్ తీసుకుందాం, ఎక్కడ యాక్సెప్ట్ చేశారు. నాకు తెలిసినంత వరకు ఆల్రెడీ ల్యాండ్ కూడా అప్లై చేసినట్టు ఉన్నారు. సో తప్పనిసరిగా నాకు మామయ్య గారు గురించి తెలుసు కదా, మొండితనం గురించి. ఆయన ఒక్కసారి ఆలోచిస్తే అయిపోతుంది, నాకు ఎలాంటి సందేహం లేదు. ఇది వారం పాటు ఇక్కడ ఉంటుందమ్మా, 1 వీక్. సో ఎవరు వచ్చినా కూడా 1 వీక్ ఇక్కడ ఉంటుంది. చివరి రోజు 25వ తారీఖు మన ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తాం జరుగుతుంది. దాంట్లో భాగంగా 25వ తారీఖు ఆయన చూస్తున్నారు. అదంతా ఊహాగానాలన్న. చాలా మంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ మీరు మంత్రివర్గంలో కూర్చుంటే మీరు ఇంకా కేసీల కింద రావాలని వాళ్ళ కోరిక ఉంది. ఎందుకంటే మీరు మొదటి నుండి కూడా అంటున్నారు కార్యకర్త అభిమతం మేరకే నేను నడుచుకుంటాను. చాలా మంది అనుకున్నారు మరి ఈ పరంగా కూడా అసలు ఏం రావట్లేదు డైలాగ్, కానీ అందరూ వెల్కమ్ చేస్తారు మీరు మిమ్మల్ని. ఒక్క నిమిషం, అట్లా కాదు కదా. తెలుగుదేశం పార్టీ నాకు ఏ బాధ్యతలు ఇచ్చినా ఒక పద్ధతి ప్రకారం నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఏ కాంట్రవర్సీకి నేను జోలికి వెళ్ళట్లేదు. అదేవిధంగా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని నేను కట్టుబడి ఉంటాను. దాంట్లో నాకు ఎలాంటి అంబిగ్యూటీ లేదు. నాడు నేడు అది ఊహాగానం అని చెప్పేసా కదమ్మా, నాకే తెలియదు కదా. అంతే, పార్టీకి నిర్ణయం తీసుకుందా లేదు కదా అన్న. ఇప్పుడు అది ఊహాగానాలు, పార్టీలో ఎటువంటి చర్చ జరగలేదు దాని గురించి. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని నేను కట్టుబడి ఉంటాను. ఓకేనా? నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నానమ్మా. పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తాను. సార్ రాబోయే సెషన్లో జయలలిత భారతరత్న మీద మొత్తం క్యాబినెట్ అంతా వెళ్ళబోతుంది. మన వాళ్ళు ఏమైనా వెళ్ళబోతున్నారు? నేను సూచన చేస్తాను. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అది ఎట్ చేయాలో చేద్దాం. అట్లా ఎలాంటి హామీ చెప్పే కదన్నా, అదంతా ఊహాగానాలు. ఓకే, పార్టీ ఏం నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాను. నాకు ఎలాంటి అంబిగ్యూటీ లేదు. అంతేనా? అమరావతి యొక్క చరిత్ర తెలియజేస్తుంది. అట్లాగే ఎన్టీ రామారావు అనే వ్యక్తి తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటిన వ్యక్తి. మనం ఆలోచించవలసింది ఏంటంటే రక్తదానం చాలా గొప్పది.